హాయ్ ఫ్యామిలీ, మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చాను. అది వచ్చేసి నా డెలివరీ బ్లాగ్ అనమాట. ఇంతకుముందు నా శ్రీమంతం వీడియో పెట్టాను, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను, కొద్దిగా ఏమనుకోవద్దు. ఇకైతే నాకు లైట్గా పెయిన్స్ వస్తున్నాయని హాస్పిటల్లో చేరాము. హాస్పిటల్లో చేస్తే అట్టాకే ఉంది. 5 days పెయిన్స్ వచ్చినాయి. ఇక లాస్ట్కి డాక్టర్ ఆపరేషన్ చేద్దాము అని అన్నారు. నాకైతే C-section అయింది. అయితే పెయిన్స్ వచ్చినప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్, ఇప్పుడు వచ్చేసి మా పిన్ని కాళ్ళు నొప్పులు అవన్నీ బాగా వచ్చేసింది, కాళ్ళు నొక్కుతుంది అనమాట. అయితే చాలా టెన్షన్ పడ్డాను. ఫస్ట్ ఏమైందో ఏంటో సన్నగా పెయిన్స్ వస్తుంటే వెళ్తే వాళ్ళేమో ఇంకా టైం ఉందని 5 days ఉంచారు. ఆ 5 days అట్టాగే పెయిన్స్ పడ్డాను. ఇక తర్వాత 5th day మధ్యాహ్నం ఇక ఈ అమ్మాయికి ఆపరేషన్ చేసేసేద్దాము, C-section అని. తను ఇక పెయిన్స్ కూడా భరించలేకపోతుంది అనగానికి ఇక ఆపరేషన్కి తీసుకెళ్ళారు. ఇక మా చింతల్లి, ఇక మా అత్తయ్య ఆపరేషన్ అసలు అనుకోలేదు. మేము నార్మల్ డెలివరీ అయితే అనుకున్నాము. ఇక వాళ్ళేమో ఏడ్ చేస్తున్నారు. ఇక వాళ్ళు ఏడ్ చేసేస్తున్నారు. ఇకైతే బయట వెయిట్ చేస్తున్నారు అనమాట. అక్కడ నాకు ఆపరేషన్లో అయితే అసలు అంత గందరగోళం అయిపోయింది ఒకేసారి. ఫస్ట్ టైం స్టమక్ నుంచి తీయగానే బేబీని చూపిస్తారు కదా, అది వేసిన సంతోషం అసలు వెళ్ళి సూపర్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ వేరే అనమాట. ఇక నాకు వచ్చేసి పాప పుట్టింది. ఇక వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు బయట, ఏమిటి ఇంకా రావట్లేదని. ఇక వచ్చేసి ఇదైతే మా చింతలు అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే నేను వచ్చేసి మా చింతల్లికి ఇవ్వాలని చెప్పాను. లోన్ ఆపరేషన్ థియేటర్లో కూడా ఇక పాపను తీసుకొచ్చి తనకి ఇచ్చారు. అసలు తను ఎంత సంతోషం పడిందో చూసారా. ఇక ఇది వచ్చేసి నా డెలివరీ బ్లాగ్. ఇంకా బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్.